పాలన ఒక్కటే కాదు, రాజకీయాలు చేయాలన్నా చంద్రబాబు గారి తర్వాతే ఎవరైనా. పక్క రాష్ట్రాలు కూడా బాబు గారి పాలన ఎలా ఉంటుందో ఒకసారి తొంగి చూస్తూ ఉంటారట ఆంధ్రప్రదేశ్కి. అంత విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేది. ఇప్పుడు పరిపాలనలో ఇప్పుడు చూస్తే పార్టీకి సంబంధించి లేదంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఒక రకంగా పార్టీలో ఉన్న నాయకులు కూడా కొంతమందికి నచ్చట్లేదు అనేది, లేదా ఆయన ఒక కొత్త స్టాండ్ ఏమన్నా తీసుకుంటున్నారా? గతంతో పోలిస్తే ఎన్ఆర్ఐలకి బాగా దగ్గర అవుతున్నారు, ఎన్ఆర్ఐల కోసం ఒక రోజు కేటాయిస్తున్నారు. ఎన్ఆర్ఐలకి సపోజ్ ఇప్పుడు గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని ఆయన ఒక ఎన్ఆర్ఐ, నిన్న రాజ్యసభ ఇచ్చారు సానా సతీష్ ఆయన కూడా ఒక ఎన్ఆర్ఐ. అంటే ఎన్ఆర్ఐల వల్ల ఆర్థికంగా రాజకీయ పార్టీలకు ప్రయోజనాలు ఉంటాయని అందరికీ ఓపెన్గా తెలిసిన సీక్రెటే. అంతకు మించి ఎవరన్నా ఆశిస్తున్నారా? అంతకు మించి దీనివల్ల పార్టీల లోకల్ నాయకులు కాస్తంత దూరం అవుతున్నారా పార్టీకి అనేది కూడా. అసలు ఏంటి ఈ మార్పు, చంద్రబాబు గారి ఆలోచనని ఎలా చూడాలి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. అంటే ఈ తరహా ఈ మధ్యన మీరు కూడా వినే ఉంటారు, ఎన్ఆర్ఐకి ఒక రోజున ఒక కాన్సెప్ట్ నడుస్తుంది తెలుగుదేశం బట్టి. ఒక ఎన్ఆర్ఐ బాబు గారితో ఒక రోజంతా ఉంటున్నాడు. ఆయన కూడా ఏదో కొన్ని సలహాలు ఇస్తున్నారట, ఈయన కూడా మాట్లాడుతున్నారట, చర్చిస్తున్నారట. అయితే ఈ కాన్సెప్ట్ మనకు ఎవరికి ఇబ్బందే కాదు, అది తప్పని కూడా నేను అన్నాను. దీనివల్ల సీనియర్ నాయకులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మొన్న అనంతపురం నుంచి 2 ఎమ్మెల్యేలు వచ్చి ఈ ఎన్ఆర్ఐ కానీ పొద్దున్న సాయంత్రం వరకు కూర్చొని అపాయింట్మెంట్ దొరక్క తిరిగి వెళ్ళిపోయారంట. అంటే ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, అన్నీ బయటికి రావు, కొన్ని మనకి లీకులు బయటకు వస్తున్నప్పుడు మాట్లాడుకుంటాం. ఏంటి అసలు ఆలోచన ఏంటి బాబు గారిది? ఎన్ఆర్ఐకి ఒక రోజు కేటాయించిన కాన్సెప్ట్ ఏంటి? మంచి కాన్సెప్టే. బేసిక్గా ఏంటంటే ఒరిజినల్గా చెప్పాలంటే ఓల్డ్ కార్యకర్తలు వీళ్ళు. ఎన్ఆర్ఐ ఎవరు? లేదా ఏదో పార్టీ వాడు ఉట్టిది కాదు. వీళ్ళందరూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమాన కుటుంబాలు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు చూపించినటువంటి బాటలో ఒక రైతుకి 2 పిల్లలుంటే 3 పిల్లలుంటే ఒకళ్ళని వ్యవసాయానికి ఉంచుకుని 2 చదివించమని చెప్పడం, అలా చదివించుకునే ఒకళ్ళకి కూడా బాగా చదివించుకుని మీ ఊళ్ళోనే ఉంచుకోండి, మిగతా 2 పట్టణాల్లోకి పంపించండి, వాళ్ళని ఇంజనీర్లను చేయండి, డాక్టర్లను చేయండి అని ఆయన చెప్పుకొచ్చారు. అందులో భాగంగా వాళ్ళు అవసరమైతే 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు 6 ఎకరాలు అమ్ముకుని వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చారు. వీళ్ళు అట్లా చదువుకుని ముందు హైదరాబాద్లో మైత్రి వనాల దగ్గర తిరిగి ఆ తర్వాత నిదానంగా విదేశాలకు సెటిల్ అయిపోయారు. వ్యాపారము, వాణిజ్యము ఇట్లాగా రకరకాలుగా సెటిల్ అయిపోయారు. వాళ్ళందరూ కుటుంబాల నుంచి, ఇది 40 ఏళ్ల పార్టీ, 1983లో పుట్టింది, 41 ఏళ్ల పార్టీ. 41 ఏళ్లలో 41 ఏళ్లుగా ఈ కుటుంబాలు తెలుగుదేశమే. అది ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు, వాళ్ళనే ప్రేమించే కుటుంబాలు. ఆనాడు తాత తర్వాత తండ్రి తర్వాత కొడుకు, ఈ తరపు యువతరం 3 ఉన్నారు అక్కడ. 3 తరాల నుంచి తమని నమ్మినటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నా కూడా పార్టీని ప్రేమిస్తున్నోళ్ళు, అపారంగా ప్రేమిస్తున్నోళ్ళు, మామూలుగా కాదు. వాస్తవంగా క్రిందటిసారి ఈ ఎన్ఆర్ఐ లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారం అసాధ్యమయ్యేది. ఎందుకని? క్రిందటిసారి మీరు చూడండి, ఇవాళైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తుంటే చాలా మంది సోషల్ మీడియా వాళ్ళు భయపడిపోయారు, ఆగిపోయారు. అట్లా కొంతమంది నాయకులు కూడా రాజీనామాలు చేసి పక్కకి వెళ్తున్నారు. కానీ ఇవాళకి కూడా ఉద్యమాలు చేయడానికంటూ జగను లేకపోతే కొంతమంది బయటకు వస్తున్నారు, కామటి రాంబాబు పేరు నాని. కానీ తెలుగుదేశం పార్టీలో మీరు చూడండి, ఫస్ట్ 2-3 ఇయర్స్ ఎవరైనా కనబడ్డారు రోడ్ల మీద? మాట్లాడడానికి వెనకాడినటువంటి పరిస్థితి, ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేసి వదిలేసినటువంటి పరిస్థితి. ఒక రకంగా ఇంకోటి, అసలు ఎలక్షన్లో పోటీ చేయడానికి అభ్యర్థులు పెట్టలేకపోయారు. సర్పంచులు వ్యవస్థ, ఎంపీటీసీ జెడ్పీటీసీలు బాయ్కాట్ ఎందుకు చేశారు? నాయకులకు ఆ ఓపిక లేక. అంటే ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రౌండ్ క్యాడర్ అంతా వదిలేసి చేతులు ఎత్తేసిన దశలో ఎన్ఆర్ఐలు వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఎంకరేజ్ చేస్తూ, ఏంటిది మీరందరూ నిద్రపోతున్నారా, ఇది పార్టీ, ఆయన ఏంటి చంద్రబాబు గారు రాత్రి పగలు కష్టపడుతుంటే మీరందరూ ఏంటంటూ ప్రొవోక్ చేయడం వాళ్ళ భాషలో, ఇది వ్యతిరేకుల భాషలో. కానీ చైతన్యపరచడం, వాళ్ళని బాగా చైతన్యపరిచి మోటివేట్ చేసి, మోటివేషన్ అన్నారు, మోటివేట్ చేసి ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరినీ మళ్ళీ ఇందులోకి తీసుకొచ్చి, ఈవెన్ చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఐక్యరాజ్య సమితి దాకా కూడా పోయినటువంటి వాళ్ళు. ఇందులో ఇంకోటి కూడా చిన్నది, టీడీపీ సోషల్ మీడియా వింగ్ కూడా చాలా వరకు ఎన్ఆర్ఐలు విదేశాల నుంచి ఆపరేట్ చేశారట కదా. చాలా విషయాలు అసలు మొత్తం నడిపింది అక్కడి నుంచినేనండి. ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఆ టైంలో ఏమైపోయిందంటే ఇక్కడ సోషల్ మీడియా వాళ్ళు భయపడ్డారు. భయపడ్డటువంటి సందర్భంలో
పోస్టులు అక్కడి నుంచి పెట్టారట చాలా. ఆర్గనైజేషన్ మొత్తం అక్కడి నుంచినే నడిచింది. పోస్టులు పెట్టడం కానీ, ప్రభుత్వం వ్యతిరేకత తీసుకురావడానికి కానీ, అప్పట్లో ఎంపీ గోరంట్ల మాధవ్కి సంబంధించిన అంటే అట్లాంటి ఇవన్నీ కూడా ఎన్ని రకాల ప్లాన్లు చేయాలో వాస్తవంగా చెప్పాలంటే ఈ దఫా ఫీల్డ్లో పనిచేసిందేమో లోకల్ నాయకులు, టోటల్ సైకలాజికల్గా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందంతా ఎన్ఆర్ఐలు. అంటే పార్టీకి ఏం కావాలో ఒక వ్యతిరేకత సృష్టించడంలో 100కి 90% అవును పనిచేసింది ఎన్ఆర్ఐలే. పనిచేసి సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఈ మైండ్ గేమ్ నడిపే విషయంలో వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చాలా ప్లాన్డ్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమెరికా ఇతర దేశాల్లో ఉండేటటువంటి టెక్నాలజీ మనకు కూడా వచ్చేసింది. ఈ టెక్నాలజీని ఎలా వాడాలో అక్కడ వాళ్ళు ప్రాక్టీస్గా చూశారు కాబట్టి ప్రాక్టికల్గా అది మన రాష్ట్రం మీద వాడారు. లేకపోతే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి వాడు అంత దారుణంగా ఎందుకు ఓడిపోతాడు? అంటే ఈ ఆలోచన, ఈ స్కెచ్ అంతా బాబు గారిదేనా? చంద్రబాబు, లోకేష్ మధ్యలోకి ఎన్ఆర్ఐ? లోకేష్ ఎప్పుడైతే ఎన్ఆర్ఐలతో పదే పదే కూర్చుని ఇక్కడ జరిగే ప్రతి దానికి ఆల్టర్నేటివ్ అక్కడి నుంచి క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఈయనకి అలాంటి వాటిని పర్ఫెక్ట్గా నడిపించే టీము ముందుకు వచ్చారు. అంటే సుదీర్ఘకాలంగా పార్టీని ప్రేమించేటటువంటి ఒకటేంటంటే ఎన్ఆర్ఐలో 100కి 60 నుంచి 70% మంది తెలుగుదేశం అభిమానులే ఉంటారు. అవును, ఖచ్చితంగా తెలుగు ఎన్ఆర్ఐ. ఎందుకయ్యా అంటే వీళ్ళు మొదటి దశలో వెళ్ళినోళ్ళు, ఎన్టీఆర్ టైంలో అట్లా వెళ్ళినటువంటి వాళ్ళు, అంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా వీళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వాళ్ళు. కాబట్టి ఎన్ఆర్ఐలలో ఆ బలమైనటువంటి శక్తి తెలుగుదేశానికి ఉంది. వాళ్ళు ఫండింగ్ చేశారు, వాళ్ళు సైకలాజికల్ గేమ్ నడిపారు. జగన్ మీదన ద్వేషం పెంచడంలో వాళ్ళు పోషించినంతటి పాత్రలో 10వ వంతు కూడా స్థానికులు లేరు. ఓ రకంగా వాళ్ళు పిలిపిస్తే వీళ్ళు ఇక్కడ రోడ్డు ఎక్కువ ఉద్యమించారు. చంద్రబాబు అరెస్ట్ అప్పుడు చూడండి, ఆయన అక్కడి నుంచి అక్కడికి తీసుకొస్తే దిక్కు మొక్కు లేదు. మనం ఆ రోజున కూడా అనుకున్నాం ఏంటిది అసలు తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ ఏంటి, మిగతా వాళ్ళందరూ రావాలి కదా, రోడ్డు ఎక్కాలి కదా. చివరికి ఆ చిలకలూరుపేట దగ్గర ఒక చిన్న ధర్నాతో ఆగిపోయింది. అసలు బాబు గారు రోడ్డు మీద రావడానికి కూడా కారణం అదే కదా, ఆ స్థాయి వస్తుందేమో, జనం రోడ్డు మీదకి వస్తారేమో అనుకున్నారు. అందుకని అలాంటిప్పుడు వీళ్ళు బాగా చైతన్యపరిచారు. ఏమనుకుంటున్నారు అన్నాక, అందుకనినే ఆయన్ని అరెస్ట్ చేసిన రోజున ఈ చివరి నుండి రాజమండ్రి దాకా జనాలు బారులు తీరు ఉండటం, ఆయన విడుదల చేసిన రోజున ఆ చివరి నుండి ఈ చివరి దాకా బారులు తీరు ఉండటం, అది ఎన్ఆర్ఐల ప్లానింగ్ వాళ్ళది. కాబట్టి ఎన్ఆర్ఐలలో అయితే లక్షల మంది ఎన్ఆర్ఐలు ఉంటారు తెలుగుదేశం. వాళ్ళలో ఈయన ఇస్తుంది ఎంతండి పాపం, వారానికి ఒకరికి అవకాశం అంటే 5 ఏళ్లలో కలిపి ఓ 50-60 మందికి, అందులో బాగా రిచ్ అయిన వాళ్ళు, అంతే బాగా ఇదైనటువంటి వీళ్ళకి అందరికి కాంటాక్ట్ అయిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే అది పొందగలుగుతారు. అంటే వీళ్ళ మొత్తం ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఈయనకి మొదటే ఇచ్చేసారు, పెమసానికి సీట్ ఇచ్చారు. ఓకే, తర్వాత కేంద్ర మంత్రి, అది ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు నిన్న ఆయనకి ఇచ్చిన సానా సతీష్ ఎన్ఆర్ఐ కాదు అనుకుంటున్నాను. అవునా? ఎందుకంటే అతను దాదాపుగా మొన్న 2018-19 ఎన్నికలప్పుడు కూడా ఆయనదే కదా గొడవ, ఇది సిబిఐ. అవును, అంటే గొడవ అయిందైనా ఆయన విదేశాల్లోనే ఉంటారు, ఎక్కువ కూర్చుని ఇక్కడ ఎందుకు ఉంటాడు? ఇక్కడ ఈ కథలు నడిపించాలంటే అతను యాక్చువల్ గా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, దాన్ని ఏమంటారంటే ల్యాబిస్ట్. అతను మంచి, మీరు కావాలంటే రేపు పొద్దున కల్లా ప్రాజెక్ట్ తెచ్చేయగలడు, ఎల్లుండి కల్లా ప్రాజెక్ట్ ముగించేయగలడు ఆయన. ఆ స్థాయి టాలెంటెడ్ పర్సన్ అతను. మీరు రేపు పొద్దున కావాలంటే కనుక మీకు నామినేటెడ్ పదవి కావాలా, కేంద్ర స్థాయిలో వచ్చేస్తుంది, రాష్ట్ర స్థాయిలో ఏదైనా పదవి కావాలని ఇప్పించేయగలడు, పలుకుబడి ఎక్కువ. ల్యాబిస్ట్ అనమాట. లైక్ ఇదివరకు రఘురామకృష్ణరాజు, ఈయన ఇట్లా కొంతమంది ఉంటారు, కొన్ని అక్కడ శక్తులు అనమాట వీళ్ళు. సీఎం రమేష్, వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడ ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో బాగా తెలిసిన వాళ్ళు. అట్లాంటిది ఇతను విదేశాల్లో ఉండి అనుకోవట్లేదు, ఒకవేళ అంత ముందు వచ్చాడు తెలియదు బేసిక్ గా అయితే. కానీ లాస్ట్ 5 years 10 years నుంచి అయితే ఇతను ఇక్కడే యాక్టివిటీ నడుపుతోంది. అంటే ఆయన ప్రొఫైల్ లో కూడా ఉంది, విదేశాల్లో వచ్చారు. అంటే ఒకటి దీనివల్ల ఇప్పుడు చాలా మంది సీనియర్లు, దేవినేని ఉమ కానీ, లేదంటే ఖమ్మం పార్టీ, ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి. టీడీపీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. వీళ్ళ ప్రాధాన్యత తగ్గుతుందా, లేదంటే యనమల కూడా మొన్నది ఇది పదవి వస్తుందని ఆశించారు అనేది ఆయనకు కూడా రాలేదు. అలా అనుకుంటే వాళ్ళ కుటుంబంలో వేరేది ఇచ్చారు వాళ్ళ అమ్మాయికి, అంతే. కానీ అంటే ప్రాధాన్యత బాబుగా తగ్గిస్తున్నారు, ఆటోమేటిక్గా తగ్గుతుంది అనేది కూడా. అంటే మనం ప్రాక్టికల్గా ఒకటి ఆలోచించాలి. ఆ పొజిషన్లో అదేది ముళ్ళ కంచె లాంటిది ఆ పదవి. ఇది ప్రాంతీయ పార్టీ, అవును. ఇదేం జాతీయ పార్టీ అయితే ఆ రాష్ట్రానికి నిన్నేసా, ఈ రాష్ట్రానికి నిన్నేసానని చెప్పుకోవచ్చు. ప్రాంతీయ పార్టీ ఎన్ని పదవులు ఉంటాయి ఇక్కడ? ఉండే 175 సీట్లు, 45 మండలి సీట్లు, వీటిట్లో ఎంతమందికి ఇవ్వగలుగుతారు? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి
వీళ్ళలో మళ్ళీ కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా అవకాశాలు. ఇంకోటి నెక్స్ట్ జనరేషన్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. అవును, ఆ జనరేషన్లో వీళ్ళు సక్సెస్ అయ్యారు, వాడుకున్నారు. అవును, ఇప్పుడు మరి కొత్త జనరేషన్ తయారు చేయాలి కదా వీళ్ళు. ఇప్పుడు ఆ జనరేషన్ వాళ్ళ కొడుకులు కూతుళ్ళు ఇప్పుడు వస్తున్నారు. అవును, ఒక రకంగా అది కూడా ఇస్తున్నారు. కృష్ణుడికే మళ్ళీ పదవి ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ అమ్మాయికో పదవి అంటే ఎట్ట కుదురుతుంది? ఇప్పుడు ఆయన పేరేంటి, పల్లె రఘునాథ్ రెడ్డి వాళ్ళ కోడలకు అనుకుంటా ఇచ్చింది. అట్లాగా ఇప్పుడు పరిటాల సునీతకే కంటిన్యూ చేశారు, శ్రీరామ్కి ఆపారు. అచ్చెన్నాయుడు వాళ్ళ అబ్బాయికి మంత్రి అయిపోయాడు. అది అంటే మళ్ళీ అచ్చెన్నాయుడు సొంత కొడుకు కాదు కదా, అంటే వాళ్ళ కుటుంబంలో మళ్ళీ అట్లా లెక్కలోకి రాదా. అచ్చెన్నాయుడు వేరు, ఇది వేరు. అచ్చెన్నాయుడు కుటుంబంలో ఇంకొకరికి ఇస్తే అది వేరు. ఇది ఎర్రనాయుడు గారు అబ్బాయి, ఎర్రనాయుడు గారు పార్టీలో ఉండగానే చనిపోయారు కాబట్టి ఆయన వారసత్వం. ఇట్లాగా బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి కొడుకు, లేకపోతే గౌతు లచ్చన్న గారి అమ్మాయి, అదే కోడలు, అట్లాగా ఉన్నారు కదా, గౌతు శిరీష కూతురు అనుకుంటా. ఇట్లాగా ఎవరికి వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇంకొక తరాన్ని నెక్స్ట్ కి తయారు చేయాలి కదా. ఇప్పుడు ఇవాళ జరుగుతున్నది ఏంటంటే బాబు గారి తరానికి సంబంధించినటువంటి వాళ్ళు, బాబు గారు ఎంకరేజ్ చేసిన టీము సంబంధించినటువంటిది, ఇక వాళ్ళు దాన్ని ఏమంటారంటే మన సలహాదారుల స్థాయిలోకి పెట్టే టైం ఇది. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఫీల్డ్లో వీళ్ళకు ఉన్న చరిష్మా ఏముంటది. ఇప్పుడు ఇది లోకేష్ తరానికి సంబంధించిన బ్యాచ్ వాళ్ళు ఉంటున్న వాళ్ళందరూ. అవును, అంతే. మధ్యలో అనుసంధానంగా ఇంకా కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, అయ్యన పాత్రులు, అచ్చెన్నాయుళ్ళు, వీళ్ళు ఒక 15-20% మాత్రమే ఈ అనుసంధానం బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు కూడా నాకు తెలిసి ఈ టర్మ్ వరకు నెక్స్ట్ టర్మ్ కి వచ్చేటప్పుడు మాక్సిమం ఇది ఉంటుంది. అయితే అక్కడ ఇంకెవరు లేకపోతే, గత్యంతరం లేకపోతే, అందుకని తెలివైన వాళ్ళు వాళ్ళకి వేరే వాళ్ళు లేకుండా చేశారు. అచ్చెన్నాయుడు దగ్గర వేరే వాళ్ళు ఎవరిని లేకుండానే చేస్తారు. అట్లాగా లేకుండా చేసిన వాళ్ళు ఓకే, 2-3 ఉన్నటువంటి చోట్ల ఆటోమేటిక్ కొత్త తరం వచ్చేస్తుంది. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే 40 ఏళ్ళు నడిచిపోయింది పార్టీ. ఎన్టీ రామారావు చేతిలోనే ఉంటే నడిచేదో కాదు, ఎందుకంటే అన్ని సంక్షోభాలే. 85 సంక్షోభమా, 89లో ఓటమితో సంక్షోభమా, 94లో పెళ్లి సంక్షోభం వచ్చిందా, మళ్ళీ ఆ తర్వాత పార్టీ సంక్షోభం వచ్చిందా, ఆ తర్వాత నుండి చంద్రబాబు గారు టేకప్ చేశాక అసలు తెలుగుదేశానికి ఎప్పుడు సంక్షోభం వచ్చింది? గెలుపోవటంలో ఉన్నాయి. అంతకుముందు అయితే ఆవిడ పేరేంటి, రేణుకా చౌదరి పార్టీని చేల్చడం, ఇట్లా రకరకాల చీలికలు ఉన్నాయి అప్పుడు పార్టీకి. అదే చంద్రబాబు టేకప్ చేశాక అసలు పార్టీ చీలిక ఎక్కడుంది? దేవేంద్ర గౌడ్ వీళ్ళు కూడా ఈయన చెప్తే వెళ్ళి తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళే, అంతే తప్పించి క్రైసిస్ అనేటటువంటి కేసీఆర్ అయినా ఇవన్నీ అంటే వాళ్ళని తట్టుకున్నాడు. దేవేంద్ర గౌడ్, కేసీఆర్, తెలంగాణ ఉద్యమం ఇలాంటి వచ్చినా తెలుగుదేశం దానికంటూ ప్రాబ్లం రానియకుండా, అంతకు ముందుకు మళ్ళీ సంక్షోభం అయితే రాకుండా కాపాడుకుంటూ వచ్చాడు పార్టీని. ఇప్పుడు ఒక తరం పూర్తయిపోయింది, 2 తరాలు అయినాయి. ఎన్టీఆర్ తరం అయింది, చంద్రబాబు తరం. నెక్స్ట్ తరం కంటిన్యూ అవ్వాలి కదా. ఆ కంటిన్యూటీ కోసం టెక్నాలజికల్ బ్రెయిన్స్ ఉన్నటువంటి ఎన్ఆర్ఐల్ని ఇవాళ వాడుతున్నారు. ఒకటిసారి పార్టీకి ఆర్థికంగా, రాజకీయంగా 2 బలాలు కావాలి ఖచ్చితంగా. ఇంతకుముందు ఏంటంటే లోకల్ నాయకులు కొంతమంది బిహైండ్ ద స్క్రీన్లో కొంతమంది నుంచి ఫండ్ వచ్చి పార్టీలు నడిపేవారు అనేది. లైక్ ఇప్పుడు మా సైడ్ ఉన్నాయనుకోండి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్, ఇలా రకరకాలు ఉంటాయి ఏ ప్రాంతాన్ని బట్టి. ఒకప్పుడు ఎన్ఆర్ఐ అనే టాక్ పెద్దగా లేదు నాకు తెలిసి. ఇప్పుడు బాగా అంటే ఓకే లోకేష్ గారు వాళ్ళు ఈ టర్న్ తీసుకున్నారు. ఏమో ఇంతకు ముందు ఉండే ఆ మూలాల సోర్స్ ఇప్పుడు తగ్గిపోదా రేపొద్దున వీళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటే? లేదు, లోకల్గా అవసరం లేదని ఏమన్నా కొత్త ఎత్తుగడతో ముందుకెళ్తున్నారా బాబు గారు? అట్లేం లేదండి. ఇక్కడ ఎన్ఆర్ఐలకి ఇచ్చిన ప్రయారిటీ నాకు తెలిసి 1%, 2% కూడా లేదు. ఇప్పుడు లైక్ భాష్యం ప్రవీణ్, అక్కడ ఏంటంటే డబ్బు ఇవాళ రోజున డబ్బు పెట్టుబడి పెట్టగలిగినోడు కావాలి ఎలక్షన్స్ లో. అంటే ఎన్ఆర్ఐ అంటే ముందు కనిపించేది అదే కదా, ఫైనాన్షియల్ ఫండింగ్ సపోర్ట్ పార్టీ కానీ వాళ్ళకి ఇచ్చారు. నెంబర్ 1. రెండోది ఇవాళ ఏం చేస్తున్నారు దానికి ఆల్టర్నేటివ్ గా కార్యకర్తల్ని, నాయకుల్ని సంపాదన పనులుగా తయారు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇసుక, మద్యము, ఎన్ని రకాలుగా తినాలో అన్ని రకాలుగా కాంట్రాక్ట్లని వీళ్ళకే ఇస్తున్నారు. అలాగే ఈవెన్ ఉద్యోగాలు కూడా వీళ్ళకే ఇచ్చుకుంటున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పీకేసి మరి వీళ్ళకే ఇచ్చుకుంటున్నారు. తద్వారా ఒకటి ఓటింగ్ సెక్షన్, ఒకటి ఫండింగ్ సెక్షన్, ఒకటి నడిపించే సెక్షన్, ఒకటి కొట్టే సెక్షన్, ఇట్లాగా ఓ రకంగా చెప్పాలంటే రాబోయే 25 ఏళ్ల దాకా స్ట్రాంగ్ గా ఉండేటటువంటి వ్యవస్థను తయారు చేస్తున్నారు. దానికి ఎన్ఆర్ఐలు అనేది చిన్ని సోర్స్, అంతే చిన్న సోర్సే, కాకపోతే ప్రాధాన్యత ఎక్కువ. పొలిటికల్గా ఇప్పుడు వీళ్ళందరూ దూరం అవరా సార్ రేపొద్దున్న? ఇంకా వీక్ అవుదా సీనియర్లు? ఒక పెళ్ళయి డైవోర్స్ తీసుకున్న తర్వాత వేరే ఇంట్లోకి వెళ్ళి అక్కడ సుఖంగా బతకగలము అనుకుంటే అప్పుడు డైవోర్స్ తీసుకోవాలి.
ఇక్కడ అలవాటు పడిపోయి 25 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాతన వేరే ఇంటికి వెళ్ళి కాపురం చేయలేరు. అవును. శాంతం ఒంటరి మహిళగానో ఒంటరి మగుడగానో ఉండాలి తప్పించి చేసుకోలేదు. అట్లాగే ఇప్పుడు 25-30 ఏళ్ళు అయిన తర్వాతన ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరు మన ఉమ్మారెడ్డి గారు వెళ్ళాడు, ఏమన్నా సాటిస్ఫైడ్ ఉన్నాడు ఆయన? ఆయన అల్లుడు చివరికి ఆయనకి ఏదో ఇచ్చారు పదవి, ఈయనకి కూడా ఇచ్చారు. ఉమ్మారెడ్డికి ఏం సాటిస్ఫాక్షన్ ఉందని, అలా తెలుగుదేశం నుండి వచ్చిన వాళ్ళకి ఏం సాటిస్ఫాక్షన్ ఉందని. కాబట్టి నేనేమంటానంటే తెలుగుదేశంలో అలవాటు పడ్డాడు వేరే చోట బతకలేడు. అంటే ఇప్పటికే లోకేష్ గారు కానీ బాబు గారు కానీ అపాయింట్మెంట్ కావాలంటే ఎమ్మెల్యేలకి చాలా కష్టమైపోతుంది అనేది అది పెద్ద అసంతృప్తి అవదా భవిష్యత్తు? సార్ ఒక్క మాట అండి, ఎవరికైనా సరే అందరినీ కూర్చోబెట్టుకుని నడపడం సాధ్యం కాదు. జగన్ ఇంతవరకు అదే తిట్టారు. అవును. పవర్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బాధ్యత చేస్తాడు, రోజు వీళ్ళతో కూర్చుంటాడు, కూర్చొని మీటింగ్లు పెట్టాలంటే ఆల్రెడీ దానికి ఏం చేశారు, వారానికి ఓ రోజు టైం పెట్టారు కదా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, ఆ రోజున వెళ్ళి కలవండి చంద్రబాబుని, అప్పుడు మాట్లాడండి. టైం అసలు ఇవ్వకపోతే తప్పు. రెండోది అసెంబ్లీ సెషన్స్ అప్పుడు చక్కగా అందరికి అందుబాటులో ఉంటాడు ఆయన, అక్కడ ఏ ప్రాబ్లం లేదు. రోజు నేను నా నియోజకవర్గం నుంచి వచ్చేసి కూర్చుంటాను, నువ్వు అన్నీ మానేసి నన్ను తీసుకుంటే ఒకటే. అట్లాంటి ఆస్పెక్ట్లో పనిచేసినోడు రాజశేఖర రెడ్డి. దానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఇంత ఒత్తిడి లేదు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వంతో నుంచి నడిచేవాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా జవాబుదారీత, అసంతృప్తి రాకుండా చూసుకోవాలి గ్రౌండ్ లెవెల్. వీళ్ళిద్దరూ ప్రాంతీయ పార్టీల నాయకులు, జగన్ అయినా బాబు అయినా పవన్ అయినా. పవన్ ఏమన్నా అందరికి అందుబాటులో ఉంటాడే? లేదండి, ఆయన కూడా జగన్ అయినా ఉంటాడా? ఎవరికైనా సరే జగన్ ఇప్పుడు ఉంటున్నాడు, ఎందుకు పవర్లో లేడు కాదు. ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ నాయకులు పవర్లోకి వచ్చిన తర్వాత చుట్టూ వైఫై లాగా అధికార యంత్రాంగం ఉంటుంది. ఈ అధికార యంత్రాంగం దగ్గరికి రానియదు. ఇంకోటి, మీరు వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, శేఖర్ వచ్చాడండి అంటే ఏంటంట అంటారు సాధారణంగా. వీళ్ళు మీతో ఏం అడగరు, వీళ్ళు ఒక డిసైడ్ చేసేస్తారు. ఏదో ఏమైనా ఆర్థిక సాయం ఏమైనా చేస్తారేమో వచ్చినట్టున్నాడండి అనగానే ఏం చేస్తామే తర్వాత కలుద్దాం అని చెప్పు, కథం అయిపోయి. ఇట్లాగ ఉంటాయి వ్యవస్థలు. రేపు చూద్దాం. మొత్తానికి పార్టీ లాంగ్ లైఫ్ స్టాండింగ్ కోసం తీసుకుంటున్న నిర్ణయాల మొత్తానికి ఎన్ఆర్ఐలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇది కాస్తంత పార్టీలో ఉన్న సీనియర్లకి నచ్చట్లేదు అనేది. అలాగని వాళ్ళ కోసం కూడా ఒక రోజు కేటాయించారు. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన రేపొద్దున ఎలా ఉండబోతోంది పార్టీకి సంబంధించి చూడాల్సిన